నేటి ముఖ్యాంశాలు. ఆర్య సమాజ్ తాండూరు ఆధ్వర్యంలో శ్రావణ మాసంలో సామూహిక యజ్ఞాలు గురువారం నుండి ప్రారంభం. ఆదర్శ నగర్ కట్టమైసమ్మ దీవెనలు అందరిపై ఉండాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. జిన్గుర్తి గేట్ దగ్గర ఆటో బోల్తా, ఓ మహిళకు తీవ్ర గాయాలు. తమను రెగ్యులరైజ్ చేయాలంటూ తాండూరు మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా. జిల్లా ప్రభుత్వాసుపత్రి పీపీ యూనిట్ ముందు రెండవ రోజు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మె. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో గురువారం విగ్రహ ఆవిష్కరణ. పాల్గొననున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు సత్యసాయి సేవా సమితి మహిళా కన్వీనర్ సిద్ధమ్మ నివాసంలో 21వ సంకీర్తన కార్యక్రమం. అందరిచే మోసపడ్డా అంటున్న గోశాల నిర్వాహకులు గౌరీశంకర్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం 17వ తేదీ ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు ప్రతిరోజు శ్రావణ మాసం మొత్తం తాండూరు పట్టణంలోని నగరేశ్వరం దేవాలయం ఎదురుగా గల ఆర్య సమాజ్ తాండూరు వారి ఆధ్వర్యంలో సామూహిక యజ్ఞాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాండూరు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ అధ్యక్షులు శివప్రసాద్, మోహన్ కుమార్, కమలాకర్, శ్రీరామ్ సేన, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య సమాజం తాండూరు సంస్థ 1932లో ఇక్కడ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ నిత్యాగ్నిహోత్ర కార్యక్రమము శ్రావణ మాసం నెల పూర్తిగా ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు నిర్వహించబడుతుంది. శ్రవణ మాసం అంటే వినడము, వినిపించడము. దయానంద సరస్వతి యొక్క నినాదము వేదాల వైపు కదలండి. ఆ వేదాలను వినడము, వినిపించడము అనే కార్యక్రమం, ప్రతి ఇంట్లో యజ్ఞం, ప్రతి వారికి వేద మంత్రాలు, ఆ విధంగా అందరికీ వేద జ్ఞానం కలిగించడానికి మేము సంకల్పించి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి రేపు అనగా 17 ఆగస్టు 2023 ప్రారంభించబడుతుంది. ఇట్టి కార్యక్రమానికి మన శాసనసభ్యులు గౌరవనీయులు రోహిత్ రెడ్డి గారి ద్వారా ఉదయం 6 గంటలకు ప్రారంభించబడుతుంది. మరుసటి రోజు నుంచి 8:30 నుండి యథావిధిగా నిర్వహించబడుతుంది. ఇట్టి యజ్ఞ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాల్సిందిగా మా ఆర్య సమాజం నుంచి కోరుచున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఇట్టి యజ్ఞ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనదలిచిన వారు ఆర్య సమాజాన్ని సంప్రదించగలరని. తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ప్రతి అమావాస్య రోజు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని విఠల్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్ కట్టమైసమ్మ దగ్గర దాదాపుగా 9 నెలల నుంచి మా మిత్రు గారు వాళ్ళు అమ్మవారి నమ్ముకొని వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా పర్వాలేదు కానీ ఆయన వాళ్ళు రాత్రి పగలు కష్టపడి మరి వాళ్ళకి కులవృత్తులు పనిచేసుకొని కూడా వచ్చిన డబ్బుతో కూడా ఆయన ప్రతి అమావాస్య రోజు ఉన్నాడు. ఇక్కడ నరసింహులు గారు, ప్రకాష్ గారు ప్లస్ మన ఠాగూర్ సాబ్ అందరం కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నాము. మరి ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా మరి దాదాపుగా ఇక్కడ మేము కూడా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు గుడి కూడా డెవలప్ చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా మరి పక్కల నిన్ననే మొన్న ఎమ్మెల్యే గారి చొరవతోని పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేతోని 6 కోట్ల మరి పార్కు కూడా అభివృద్ధి చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ నుంచి బిలియన్ స్కూల్ వరకు రోడ్డు కూడా మంజూరైంది. రోడ్తో పాటు మరి చిల్కావాగు వరకు కూడా 16 కోట్లు డబ్బులు పెట్టి మన ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా మోరీ మంజూరు చేయడం జరిగింది. కాబట్టి మరి అమ్మవారి ఆశ్రమం అందరికీ కూడా మరి ఇక్కడ ప్రకాష్ కానీ నర్సింహులు కానీ పాపము వాళ్ళు ఎంతో కష్టపడి మరి ఈరోజు ఒక 10 మందికి అన్నదానం చేస్తూ అంటే చాలా అదృష్టం. ఎందుకంటే డబ్బులు అందరితో ఉంటాయి, డబ్బు దానం ఎవరు చేయరు. అన్నదానం అనేది చాలా మరి అన్నం ప్రభము అన్నారు. మరి ఈరోజు కూడా వాళ్ళు చేసే పని చిన్నదైన పనులు కానీ వాళ్ళు ఈరోజు ఒక 10 మందికి అన్నదానం చేస్తుంటే
చాలా సంతోషము. మరి వాళ్ళు కూడా మరి కట్టమాషమ్మ అమ్మవారు కూడా వాళ్ళకు ఆశ్రమం ఇవ్వాలి. మరి వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా మరి ఎదగాలని కోరుకుంటూ మరి ఈ ప్రతి అమాస రోజు ఖచ్చితంగా ఇక్కడ భోజనం ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళు కూడా రావచ్చు. మరి రాబోయే అమాసలో కూడా అందరం కూడా భోజనం చేసుకొని అమ్మవారి ఆశ్రమం తీసుకోవాలని కోరుకుంటూ జై మాత, జై భవానీ మాత, జై భవానీ మాతాకి జై. ఆదర్శ నగర్ శ్రీ కట్ట మైసమ్మ ఆదర్శ నగర్ పాతకుంట మైసమ్మ దేవాలయంలో గత ఎల్ల మాసం నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి నెలలో ఒకట మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ప్రతి కార్యక్రమానికి నా తోటి మిత్రులు అందరి సహకారంతో ప్రతి నెలల అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. విఠల్ నాయక్ గారి ఆధ్వర్యంలో గుడి అత్యంత వైభవంగా కట్టడం జరిగింది. అట్లాగనే అమ్మవారి దయ ఎప్పుడు ఏది కోరుకున్నా కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మేము కూడా ముందుల భవిష్యత్తులో మంచిగా అయినాము. కాబట్టి ఇటు అన్నదాన కార్యక్రమంకి అందరి సహకారంతో ఇక ముందు అన్నదాన కార్యక్రమం ఇలాగనే కొనసాగుతున్నానని, నిరంతరం కొనసాగుతానని నా యొక్క ప్రగాఢ విశ్లేషణ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నాను. జై ఈరోజు అవుతున్నది కట్టమైసమ్మ దగ్గర ఆదర్శంగా పాతకుంట దగ్గర. ఇక్కడ అన్న చైర్మన్ సాబ్ విఠల్ నాయక్ సహకారంతో గుడి నిర్మాణం జరుగుతుంది. చాలా మంచిగా జరుగుతుంది. దేవి ఆశీస్సులతోని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకోటి మరి ఆలంపల్లి ప్రకాష్ గారు మరియు నరసింహుడు గారు వాళ్ళ సొంత డబ్బుతో ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామము. ఇలాంటి ప్రోగ్రాంలు వాళ్ళకి చేయాలని దేవుడు వాళ్ళకు ఇంకా 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 ధైర్యం ఇచ్చి దానికి తగిన సహకారం ఇచ్చేసి వాళ్ళకి ముందుకు నడపాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న చైర్మన్ సాబ్ గారికి మరియు నరసింహుడు గారికి, ఆలంపల్లి ప్రకాష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తాండూరు మండలం జిన్గుర్తి గేట్ దగ్గర ఒక పంది ఆటోకు అడ్డు రావడంతో జిన్గుర్తి గ్రామానికి చెందిన శ్రీధర్ ఆటో బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మందిలో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. జిన్గుర్తి గ్రామానికి చెందిన బుజ్జమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స కోసం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిన్గుర్తి గ్రామస్తులు, నాయకులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకొని గాయాల పాలైన వారిని పరామర్శించారు. టర్నింగ్ కలుపుతున్నా మనకున్న పంది వచ్చింది. పంది తాకి టైం ఉంటే కూడా వస్తుంది. ఇంత మాత్రం పల్లి కూడా వస్తుంది. 140 కూడా జామీన్ ఉంటుంది. రన్నింగ్ ఉంటాం 30-40 ఉంటుంది. ఎంతమంది ఉన్నారు ఆటోలు? 12 నైట్గా బ్రేక్ కొట్టిపోయి మాకు జామీన్ వేసింది. ఎగ్జాక్ట్లీ ఎడబడ్డా పడ్డ పైన చిన్నూరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి అన్నీ వచ్చినందుకు అచానక్గా ఈ విధంగా యాక్సిడెంట్ కావడం చాలా దురదృష్టకరం. మరి మా గ్రామ ప్రాంతానికి వెళ్ళి వచ్చినటువంటి ఆటోలు వెళ్తున్నారు. వాళ్ళు నిదానంగానే 20-25 కిలోమీటర్ల వేగంగా వెళ్తున్నా కూడా మంది రావడం వల్ల ఆటో అదుపు తప్పి పడిపోవడం జరిగింది. ఈ ఆటోలో ఉన్నటువంటి వాళ్ళకు డాక్టర్ ఇప్పుడే మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు. ఇద్దరికి హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవసరం చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒక ఆమెకు లక్ష్య నాగప్ప భార్య లక్ష్మి బుజ్జమ్మ, ఆమెకు కొద్దిగా కాళ్ళు 2 తిరగడం జరిగింది. ఆమె హైదరాబాద్ షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించి ఇది నయం చేయడానికి తప్పకుండా బాగా సమయం కాబట్టి దురదృష్టకరంగా అచానక మంది వల్ల ఈ విధంగా జరగడం చాలా మాకు బాధగా ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అన్ని విధాల డాక్టర్లతో నయం చేసుకుంటామని మంచిగా
ఆ డోరీలోకి వెళ్ళి అడగండి, ఆ డోరీలో అడగండి. ఇక్కడ చూడండి తాండూరు మున్సిపల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. మేడే సందర్భంగా పెంచిన జీతాలను వెంటనే అమలు చేయాలని, మున్సిపల్లో పనిచేసే 18 మంది కార్మికులకు 40 నెలలకు పైగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమం కార్మిక నాయకులు గోపాల్, వీరేశం, భూపతి, అశోక్, సిహెచ్ అశోక్, శ్రీనివాస్, శివకుమార్, లాలప్ప, రమేష్, మంజుల, అనిత, కంప్యూటర్ ఆపరేటర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రబల కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే जीना है तो मरना सीखो, कदम कदम पे लड़ना सीखो। మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే మున్సిపల్ కార్మికుల హక్కులని వెంటనే మున్సిపల్ కార్మికుల హక్కులని వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు మేము మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అన్నీ చేసి ఆర్టీసీలకు మొన్న ఆర్టీసీలకు పర్మనెంట్ చేయడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, ప్రతి కాంట్రాక్టర్ విధానంకి మొత్తంకి కేసీఆర్ ఈరోజు అందరికీ న్యాయం చేసిండు. మేము ఒక మున్సిపల్ కార్మికులకు మాత్రమే ఎలాంటి న్యాయము జరగలేదు. మరి కేసీఆర్ సీఎం అయి 9 సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పటి వరకు మాకు ఫస్ట్ ఫైలు మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులకు ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తా, ఫస్ట్ ఫైల్ వాళ్ళదే సంతకం పెడతా అని చెప్పి 9 ఏండ్ల కింద సీఎం కాకన్నా ముందు చెప్పిన మాటలు ఇప్పుడు 9 సంవత్సరాలైనా మాకు ఏమీ చేసిన పాపన పోలేడు. ప్రతి ఒక్కరికి తెలంగాణ బంగారు తెలంగాణగా మార్చిన అని చెప్తుండు. ఒక మున్సిపల్ కార్మికులకు మాత్రం న్యాయం కాలేదు. మేమే లేకపోతే ఈరోజు తెలంగాణలో మొత్తము ఎక్కడెక్కడ వాసన లేచి అసలు మనుషులు బతికే పరిస్థితిలో లేకుండా పోతారు. ఆ వాసనకి ఎవరి ఇంటి వాసన వాళ్ళే ఇటంగా ఇంట్లో ఉండలేని పరిస్థితి వస్తుంది. మేము తెలంగాణలో పని చేయకపోతే తెలంగాణలో మాత్రం ఫస్ట్ మేము చెప్తున్నాము, అందరికన్నా ముందు మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేయాలి. మా డిమాండ్, ఫస్ట్ డిమాండ్ మాకు పర్మనెంట్ చేయాలి. ఆయన ఇచ్చిన హామీ ప్రకారము ఈసారి మేము ప్రతి కార్మికులము పెద్ద ఎత్తున చాలా సభ చేయబోతున్నాము. ఇంకొకటి తెలంగాణ రావడానికి కారణంకు మేము కూడా నిరాహార దీక్షలు చేసినాము, అమర నిరాహార దీక్షలు చేసినాము. తెలంగాణ కోసం మేము కూడా మస్తు కష్టపడ్డాము. ఒక కేసీఆరే కష్టపడితే తెలంగాణ రాలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసి మా హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు రావాల్సినవి అవన్నీ కూడా ఈరోజు అమలు చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి మా ముందు పర్మనెంట్ చేయాలి, మాకు మా హక్కులు మొత్తం ఇవ్వాలి. అప్పటి వరకు మేము ఇది సమ్మెకు ఒక డేట్ ఇచ్చి మా నాయకుల ద్వారా మాట్లాడి మేము కూడా చేయని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో మొత్తం అన్ని మున్సిపాలిటీలలో పని బంద్ చేసి సమ్మెకు దిగుతామని చెప్పి ఈ సభాముఖంగా మాట్లాడుతున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. కార్మిక జేఏసీలో భాగంగా తాండూరు మున్సిపాలిటీలో తెలంగాణ వ్యాప్తంగా 142 మున్సిపాలిటీల ఆధ్వర్యం లోపల మన మున్సిపల్ సమస్యలపైన సముచిత అభిప్రాయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ మా ముఖ్యమంత్రి, మా మంత్రివర్యులు ఆ రోజు విన్నవించారు. ఆ రకంగా ఏది ముందరికి జరగలేదు. కాంట్రాక్ట్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాడు, శ్రమ దోపిడీ చేస్తున్నాడు, మల్టీపర్పస్ విధానాన్ని అమలు చేస్తున్నాడు, పనికి దగ్గర శ్రమకు దగ్గర వేతనం ఇస్తలేడు, సమాన పనికి సమాన వేతనం అని కూడా ఏవి అమలు అవుతలేవు. దీన్ని నిరసిస్తూ మేమందరం ఇప్పటికి చూస్తుంటే ఈ 9 సంవత్సరాల పరిపాలనలో ఆర్టిజన్ కార్మికులను
వాళ్ళకు పిఆర్సీ ఇచ్చిండు, పర్మనెంట్ చేసిండు, రెగ్యులరైజేషన్. సెక్రటరీ పంచాయతీ సెక్రటరీలను మినిమం వేతనం ఇచ్చిండు, 1 లక్షం పైన నిర్దేశించి పెట్టిండు. రెండవది ఆర్టీసీ వాళ్ళను మొన్ననే పర్మనెంట్ చేసిండు, దానికి కదా సెక్యూరిటీస్ సంబంధించిన అన్నింటినీ భద్రత కల్పించిండు. మరి అసెంబ్లీలో మీరు మాట ఇచ్చిండ్రు కదా ముఖ్యమంత్రి సార్, ఏమని? కార్మికులు, మున్సిపల్ కార్మికులు అంటే ఒక రకమైన అభిప్రాయం ఉన్నది. మా కార్మికులే దేవుళ్ళు. వారు ఒక విఐపి వస్తున్నాడంటే ఫస్ట్ మేమే పని చేస్తాం. ఒక విఐపి వెళ్ళిపోయిన తర్వాత, పండుగ జరిగిపోయిన తర్వాత వేస్టేజ్ని కూడా మేమే క్లీన్ చేస్తాం. ఈ 2 పనులు మీరు రాక ముందు చేస్తాము, మీరు పోయిన తర్వాత మా శ్రమ ఉంటుంది. ఇది ఎందుకు గుర్తిస్తలేరు? మేము ధర్నాలు చేస్తున్నాం, ప్రతి రకాలుగా మేము బాధలు పడుకుంటూ కూడా పనిచేస్తూ కూడా రోగము నొచ్చుకుంటూ కూడా పనిచేసి మేము ఇక్కడ నిరసన కార్యక్రమం ఇది కొనుక్కుంటున్నాం. దేనికోసం? మీరు మా కష్టాన్ని దోచుకునికనే మీరు అక్కడ పరిపాలనలో కూర్చుంటారా? మా పైన మా సంక్షేమాన్ని మీకు పట్టలేదా? ముఖ్యమంత్రి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అందరినీ చేసిరు. ఇంకెవరు మీరు? మొన్ననే 11వ తారీఖు రోజు మెప్మా వాళ్ళకు 157 జీవో ప్రకారం వాళ్ళందరినీ ఒక వేతన పరిమితిని పెంచాడు. కనీస వేతనం సుప్రీంకోర్టుది కూడా అమలు చేస్తలేడు. అంటే మేమంటే ఆయనకు ఒక లెక్క కూడా లేదు. 45 రోజుల సమయం లోపల చర్చించి ఒక జిహెచ్ఎంసీలో 27,000 మందికి చేసి మిగతా వాళ్ళను అన్యాయం చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికి చెందుతుంది. ఎందుకంటే మేము కూడా అక్కడ సకలేలో సమ్మెలో పాల్గొన్నాం. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆదేశాన్ని పాటిస్తూ నిరసన తెలిపినాం. ఇప్పుడు ఇచ్చిన జీవోలన్నా అమలు చేస్తున్నాడా? అట్లా కూడా రివ్యూ చేస్తలేడు. చెల్లింపుల విషయంలో దాన్ని పునఃపరిశీలన చేస్తలేడు. కలెక్టర్ల దృష్టి తీసుకుపోతుంటే అది అవుతలేదు. ఎక్కడిదక్కడ ఎల్లయ్య గొంగడేసితేనే ఉన్నది. మాకు ఖచ్చితంగా ఈ ఆర్టిజన్ కార్మికులకు, ఆర్టీసీలకు, మెప్మా వారికి, పంచాయత్ సెక్రటరీలకు, వీఆర్ఏలకు ఎంతమందికి అయితే మీరు క్రమబద్ధీకరణ చేస్తున్నారో మమ్మల్ని కూడా వర్తింపజేయాలని చెప్పి ఆ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు గౌరవ కమిషనర్ గారికి మేము వినతిపత్రం ఇచ్చాము. ఆ వినతిపత్రంలో స్పష్టంగా పేర్కొన్నాం, కౌన్సిల్ రెజల్యూషన్ సంయుక్తంగా గౌరవ కమిషనర్ మరియు చైర్పర్సన్ కౌన్సిలర్లు అందరూ కలిసి సంయుక్తంగా రెజల్యూషన్ పాస్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మున్సిపల్ కార్మికుల ఐక్యత, తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి పీపీ యూనిట్ దగ్గర 2వ రోజు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు వారిని వెంటనే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలంటూ ఏఎన్ఎంలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ 1520 ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ సీనియారిటీ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పరీక్షా విధానాన్ని రద్దు చేసి యథావిధిగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు జిల్లా ఉపాధ్యక్షురాలు వెంకటమ్మ, తాండూరు డివిజన్ అధ్యక్షులు శాంత, ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి, మల్లమ్మ, కవిత, రోజా, వెంకటమ్మ, కోశాధికారి భారతి, ప్రధాన కార్యదర్శి సుమలత, ప్రచార కార్యదర్శి పుష్ప, నిర్మల, కె వైదేహి, మహాదేవి తదితరులు పాల్గొన్నారు. 300-400 పడకల గదులు కట్టుకుని వాడు మంచిగా ఏసీ ఫిట్ చేసుకొని వాడు రావాలంటే 36 మంది సెక్యూరిటీ, 300-600 మంది సెక్యూరిటీ పెట్టుకొని ఉంటాడు అన్న. అవునా లేదు? కాబట్టి మనం చేస్తున్నాం, వాళ్ళ కొద్దికి ఇంకా సర్వీస్ చేస్తున్నాం, వాళ్ళ కొద్దికి ఇంకా శ్రమ చేస్తున్నాం, ఈ ప్రభుత్వానికి మంచి పేరు చేస్తున్నాం, మంచి విషయాలు తీసుకొస్తున్నాం, అవార్డులు రివార్డులు అన్ని వాళ్ళు తీసుకుంటుంటారు, శ్రమలన్నీ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దయచేసి మీ అందరికీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరికీ జయప్రదం చేయాలంటూ నిరంతరం రావాలి. రానటువంటి వాళ్ళు ఎవరెవరైతే రాలేరో మనకు కమిటీ ఇచ్చినాం కదా, ఆ కమిటీ లీడర్లందరికీ ఆ పని చేయాలి. ఇక చేస్తారా లేదా? వాళ్ళందరికీ ఇక్కడ రావాలి. 9 గంటల వరకు ఇక్కడ వచ్చేసుకోవాలి. మనం బ్యానర్ కట్టాలి, మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా లేదా? ఓకే, మీ అందరికీ టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మేడం ఇక్కడ జరుగుతుంటారా? అటు జరుగుంటే కూడా బాగా తాండూరు పట్టణంలోని పోట్లి మహారాజ్ దేవాలయం ముందు ప్రధాన రోడ్డుపై గురువారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని గౌడ సంఘం నాయకులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గౌడ సంఘం నాయకులు కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి గౌడ సోదరులు అందరూ కూడా, తాండూరు కాన్స్టిట్యున్సీ గౌడ సోదరులు అందరూ కూడా
వచ్చేసి మన సొంత శుభకార్యం ఇంటి శుభకార్యం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా అనుకొని చెప్పేసి అందరూ గౌడ సోదరులు రావాలని చెప్పేసి నేను నా గౌడ సంఘం తరఫున నేను కోరుతా ఉన్నాను. బుధవారం తాండూరు సత్యసాయి మహిళా కన్వీనర్ సిద్ధమ్మ నివాసంలో 21 రోజు స్వామివారి సంకీర్తన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన భజన అందరినీ ఆకట్టుకుంది. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామానికి చెందిన కూర గౌరీశంకర్ సిటీ కేబుల్తో బుధవారం మాట్లాడుతూ తనకు అందరూ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరణ్కోట్ గ్రామంలో తనకు గల సర్వే నంబర్ 170/A గల తన భూమిలో ఉన్న గోశాలకు వెళ్లకుండా అడ్డంగా గోడలు నిర్మించారని గోశాల నిర్వాహకులు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. CCI కర్మాగారంలో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన అర్జున్ రాజు, పుష్పవతి దంపతులు ఇలా తనకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే అధికారులను మేనేజ్ చేస్తూ కేసులు నమోదు చేయిస్తున్నారని గౌరీశంకర్ అన్నారు. వీరి వల్లనే తన తల్లి శంకరమ్మ ఇటీవల ఏప్రిల్ 9న వారు దాడి చేసినందునే మరణించారని ఆరోపించారు. నాకు ఎలాంటి హాని జరిగినా ఈ దంపతులదే బాధ్యత అని అన్నారు. అర్జున్ రాజు, పుష్పవతి దంపతులకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం చేయించుటకు అధికారులు కొందరు సహకరించారని వారిపై కూడా త్వరలో హైకోర్టుకు వెళ్లనున్నట్లు గౌరీశంకర్ తెలిపారు. ఆయన హీరింగ్ కేసు పెట్టి మొత్తము రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఆయన పోస్టింగ్ ఆర్డర్లు అవన్నీ ఇచ్చిండు MRO గారు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఇస్తే ఆయన పొలంది మొత్తం చూస్తే ఆయన పొలంలో ఎకరా 7 గుంటలు ఎకరా 3 గుంటల పాస్బుక్ ఉన్నది ఆమె పేరు మీద, నరసింగమ్మ పేరు మీద. ఈ విధంగా గ్రామ పంచాయతీ లోపల ఆస్తి మార్పిడి అవన్నీ చేసుకున్నారు. ఇగో ఈ విధంగా అసలు లేని భూమిని మొత్తం ఆస్తి మార్పిడి చేసుకున్నారు. అగ్రికల్చర్ భూమిని ప్లాట్ల లెక్కలా చేసుకొని ఈ విధంగా చేసిండ్రు. ఇక గ్రామ పంచాయతీ వాళ్ళు గిట్ట పర్మిషన్ లేకుండానే ట్యాక్సులు తీసుకుంటా ఉన్నారన్నమాట. ఇప్పటికైనా కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఇది అగ్రికల్చర్ భూమి ఉన్నది, ప్లాట్ల భూమి కాదు, ఎన్నే లేదు, ఏం లేదు. ఇప్పుడు అక్రమంగా నిర్మిస్తున్నారా అంటానని రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఈ గతంలో ఆనందరావు గారికి అడిగితే ఎటువంటి పర్మిషన్ ఇయ్యలేము అంటని చెప్పిండు. అయినా వాళ్ళకి ఇల్లు కట్టేటప్పుడు ఎవరు ఆపుతలేరు వాళ్ళతో పైసలు తీసుకొని. ఇదే విషయమై మొన్న మా అమ్మని తోలుకొని గిట్ట పోయిన జాగ కాడికి మా అమ్మకే ఛాతి పైన కొట్టినందుకు మా అమ్మ కాలమైంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎవరు పట్టించుకుంటలేరు. నేను హైకోర్టులో వేసిన, మాకు వికారాబాద్ కోర్టులో వేసినప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. వికారాబాద్ కోర్టులో వేసినప్పుడు మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అంటని చెప్పి అక్రమంగా కడుతున్నారంటని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే గిట్ట మా కంప్లైంట్ ఏం తీసుకుంటలేరు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా సెల్ ఫోన్లే గుంజుకొని మా మీదనే ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. మొన్న మా అమ్మ గిట్ట కంప్లైంట్ ఇచ్చినాక గిట్ట తీసుకున్నందుకు మా అమ్మని ఛాతి పైన కొట్టి ఈ విధంగా చంపేసిండ్రు.
ఇప్పుడు ఇగో ఈ విధంగా అక్రమంగా ఇండ్లు కట్టుకుంటా పోతున్నారు వాళ్ళే దౌర్జన్యంగా. ఈ విధంగా కూర్చొని నువ్వేం చేస్తావో చేసుకో అంటున్నారు. పర్మిషన్ లేవు, ఏమీ లేవు. అక్రమంగా వాళ్ళకి ఎటువంటి ఆఫీసర్ ఆపగలగలేడు. డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర, నాకు న్యాయం చేస్తలేరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. ఇగో ఇది చూడండి సార్, ఇది ఈ విధంగా ఇంత అన్యాయం చేసి ఇగో ఈ రోడ్డు పైన దౌర్జన్యంగా నువ్వేం చేస్తావో చేసుకో అంటున్నారు. ఉల్టా నా పైననే కాంప్లైంట్లు ఇస్తున్నారు. పోతే నేను ఇక్కడ నా సర్వే నంబర్ గోశాల పెట్టిన, ఇప్పుడు పక్కల సర్వే నంబర్ గిట్ట ఆపుతున్నది. మళ్ళా గోడ రాయేసి అది వేసి ఈమె అర్జున్ రాజు పుష్పవతి అనేట ఆమె ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ రకంగా ఇల్లీగల్ కడుతున్నది. ఆమె మొత్తం ఇల్లీగలే కడుతున్నది. అగ్రికల్చర్ భూమిలా పర్మిషన్లే ఇయ్యరు అసలు. అయితే చూడండి సార్, ఇది ఇగో ఈ అర్జున్ రాజు అనేటైనా ఈయన సిసిఐ ఎంప్లాయ్ చేస్తుండే ఫస్ట్. ఇగో పుష్పవతి అనేటామె ఈమె మా పొలంలో ఇల్లీగల్గా ఎట్లా ఇండ్లు కట్టిపిస్తున్నారు చూడండి సార్. ఇక పర్మిషన్లు ఉన్నాయా అంటే అడిగితే ఇగో నోటీసులు అతికేస్తున్నారు కానీ పని ఆపడం లేదు. ఇగో అదే రకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ గిట్ట ఎవరు పట్టించుకుంటలేరు నాది కంప్లైంట్. నేను ఎన్నో మాటలు పోస్టు ద్వారా పంపించిన, అన్ని ద్వారా పంపించిన. ఇక కంప్లైంట్లు పోస్టుల ద్వారా పంపించిన, అన్ని రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగిన, అన్ని విధంగా అడిగినా కానీ గిట్ట నాది ఎటువంటి కంప్లైంట్ ఉల్టా నా పైననే నా పైన, నా పిల్లల పైన, మా భార్య పైననే ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఆమె పని ఆపమంటని చెప్తే ఆమె పనిని మాత్రం ఎవ్వరు ఆపుతలేరు. నేను పోలీస్ స్టేషన్కి పోతే నా ఫోన్లే గుంజుకొని ఈ విధంగా చేస్తున్నారు. నాకు ఇప్పటికీ ఫోన్ గుంజుకున్నారు. ఆ కాగితాలు తీసుకురా, అవి తీసుకురా, నీకేమున్నాయి తీసుకురా అంటే నా ఫోన్లే గుంజుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ వెళ్ళి చూడగలిగితే అదే పని చేస్తున్నారు. మాకు అడ్డం చేనులో పోనీయకుండా గోడ రాయి అదంతా వేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది. వాళ్ళు మొత్తం ఈ విధంగా గ్రామ పంచాయతీ వాళ్ళు, పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ఒకటే అయిపోయినారు. వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళకైతే పర్మిషన్ లేదే ఇల్లు కట్టినా కానీ వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ చేస్తలేరు. నేను ఏమన్నా ఆవులను కట్టుకున్నా కానీ నా ఆవులు ఎరుగుతున్నాయంటే నాకు కంప్లైంట్లు ఇస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు గ్రామ పంచాయతీకి వెళ్ళి. వాళ్ళు ఇండ్లు కట్టినా కానీ ఎటువంటిది నోటీసులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, వాళ్ళ పని గిట్ట ఆపుతలేరు. కానీ నా ఆవులు రోడ్డు మీద పోతే నాకే నోటీసులు ఇస్తున్నారు. గోశాల ఆవులు నా చేనులో పోతే నువ్వు ఇంత పెద్ద షెడ్ ఎట్లా వేసినావు అంటే అడుగుతారు నాకే. పోలీస్ స్టేషన్కి పోతేనేమో పోలీసు వాళ్ళే ఫోన్లు గుంజుకుంటున్నారు. నాకు ఏం న్యాయం చేస్తలేరు. ఇప్పుడు ఆ అమ్మనేమో నాకు చేనులో కొనియకుండా గోశాల పెడుతున్నా, చేనులో కొనియకుండా నాకు ఆబ్జెక్షన్ చేస్తున్నది. ఏమని అంటే మళ్ళీ పోయి కొట్టిండ్రు చేసిరటని చెప్పి ఉల్టా కేసులు పెడుతుంది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ సర్వే గిట్ట చేయించిన నా పొలంకు. ఇగో ఇది గవర్నమెంట్ సర్వే 2011లోనే చేయించిన. మొత్తం ఇక పంచులు అందరు ఉన్నారు. ఇక ఒరిజినల్ ఇది రిపోర్టు గవర్నమెంట్ సర్వే. నా పొలంలోకి నాకు ఓనియకుండా పూరా అబ్జెక్షన్ చేస్తున్నారు. ఇక చూడండి, ఇక పంచులది, ఇక వాళ్ళ పక్కల సర్వే నంబర్ అది అందరికి నోటీసులు ఇచ్చినాకనే చేస్తున్నా నా సర్వే నంబర్ రా. ఇక మళ్ళా 2016లో గిట్ట పెట్టిన 14లో ఇక మళ్ళా సర్వేకు, గవర్నమెంట్ సర్వేకు కట్టిన. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎటువంటి ఆఫీసర్ని నా దగ్గరికి రానియకుండా వీడి ఆడికి పోతాడో చూతాము, వీడి ఏమున్నదో చూతాం అంటని చెప్పి నన్నే బెదిరిస్తున్నారు. ఇక నాతో అన్ని విధాలా క్లియర్ ఉన్నది. ఇప్పటి పానీలు క్లియర్ ఉన్నది, పాస్బుక్ క్లియర్ ఉన్నది, 1B ఉన్నది, టీపాన్ ఉన్నది, కాసరా ఉన్నది, చెస్సలా ఉన్నది, అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ ప్రకారంగా నాకు ఏమేమి కావాలన్నా అన్నీ ఉన్నది. పట్టా పొలం అన్నాయి. వీళ్ళేమో 1 ఎకరా మాత్రమే నర్సయ్య గౌడ్ గారికి అమ్మిన. నేను అమ్మితే ఆయన ఇల్లీగల్గా మండల ఆఫీస్లో ఏం చేసిండంటే ఎకరా 3 గుంటలు చేపించుకున్నాడు. 96లో మీ తాతతో తీసుకున్న గజాల పొంటేట చెప్పి అది గుంటల లెక్కల మార్పించుకున్నాడు. అట్టి విషయమై ఎంఆర్ ఆఫీస్లో గిట్ట హీరింగ్ కేసు పెట్టిపించినాక ఆయన పేరు మీదనే, వాళ్ళ భార్య పేరు మీదనే ఎకరా 3 గుంటల పాస్బుక్ ఇచ్చిండ్రు ఎంఆర్ ఆఫీస్లో. ఎకరా 3 గుంటలు ఇచ్చి ఆయన మళ్ళా జానకి రామరాజు కమ్మేటప్పుడు ఏం చేసిండంటే ఎకరా 2 అమ్మిండు. వాళ్ళ భార్య నర్సయ్య గౌడ్ భార్య ఎకరా 2 అమ్మిండ్రు. మళ్ళీ 400 గజాలు అలాగా అమ్మిండు. మళ్ళీ భార్య పేరు మీదకి వెళ్ళి పెళ్ళం పేరు మీదకి వెళ్ళి మొగడు 60 గజాలు చేసుకున్నాడు. నేను అమ్మింది 1 ఎకరా. ఆ పోలీసు వాళ్ళకు వీళ్ళకు మేనేజ్ చేసి ఎంఆర్ ఆఫీస్లో గిట్ట అందరికీ మేనేజ్ చేసి ఈ విధంగా చేసుకుంటున్నారు. నేను మా అమ్మగారిది ఒరిజినల్ పాస్బుక్ ఇప్పుడు ధరణి కొత్తది, ఇక ధరణి పానీలు, ధరణి 1Bలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయినా కానీ గిట్ట మాకు న్యాయం జరుగుతలేదు.
ఇక నేను చేన్లకు అడ్డం కట్టిండ్రంటని చెప్పి గ్రామ పంచాయతీ లోపల అప్లికేషన్ ఇస్తే గిట వాళ్ళు పని ఆపలేరు. ఇన్ని రోజులు పైసలు తీసుకుంటున్నారు కానీ ఆపుతలేరు పనిని. వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ తెచ్చినా కానీ గిట నా పని నన్నే డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. చూడండి సార్, మీకు ఏ విధంగా మొన్న మా అమ్మని తోలుకపోయినా ఎప్పుడు 19 తారీఖు 4వ నెల 2023లో తోలుకపోయినప్పుడు మా అమ్మ పైన ఛాతి పైన కొట్టినాక చచ్చిపోయింది. చచ్చిపోయినాక గిట్ట నా మీదనే కేసు పెట్టిండ్రు. మళ్ళీ నా భార్య మీద, నా కొడుకుల మీద, నా బిడ్డ మీద, అందరి మీద నా మీదనే ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇప్పుడు ఎస్ఐ ఏమంటాడంటే ఆ కాగితాలు తీసుకురా అంటారని నా మొన్న 3 రోజుల కింద నా సెల్ ఫోన్ గుంజుకున్నాడు. గౌతాపూర్ కాడ నేను గోశాలకి వెళ్ళి వస్తుండగా నువ్వు ఏం తెచ్చిస్తలేవు ఏం లేదంటని చెప్పి ఇంతవరకే ఫోన్ ఇవ్వలేడు నాకు. ఇక వాళ్ళది జానకి రామరాజుకు అమ్మినప్పుడు పాస్బుక్లో ఉన్నది వాళ్ళది భూమి అంటది. పంచాయత్ ఆఫీస్లోనేమో ఆస్తి మార్పిడి చేసిండ్రు. ఇక సెక్రటరీలు వాళ్ళందరూ సర్పంచులు వాళ్ళందరూ కలిసి ఆస్తి మార్పిడి చేసిండ్రు. ఇక ఆస్తి నేను ఎన్ని మాటలు నోటీసులు ఇచ్చినా గ్రామ పంచాయతీ ఆఫీసులో గిట్ట ఇగో ఇన్ని మాటలు నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళకు పని ఆపుతలేరు, ఏం ఆపుతలేరు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆనందరావు అంటని చెప్పి గతంలో చేసి మళ్ళీ ఇప్పుడు గిట్ట వచ్చిండు ఆనందరావు. గతంలో రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగినప్పుడు 6,000 రైట్ ఇన్ఫర్మేషన్ కాడ ఫైన్ వేసిండ్రు. ఇప్పుడు పర్మిషన్ లేదంటున్నాడు కానీ వాళ్ళకు చెత్తులు ఆపలేడు, ఎటువంటి పని ఆపలేడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళా నాకే గోశాల మీద నోటీసులు పంపిస్తూ ఉన్నాడు. మీ ఆవులు రోడ్డు మీద ఏరుగుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు, రోడ్డు మీద ఏరుగుతున్నాయి, నువ్వు ఎందుకు పెట్టినావు, నా ఇంటి లోపల నేను పెడితే గిట్ట రోడ్డు మీద గిట్ట నా ఆవులను నడవనియ్యారంట వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు. నేను ఈ విధంగా అడుగుతున్నా అంటాను. రైట్ ఇన్ఫర్మేషన్ కింద గిట్ట అడిగితే ఎటువంటి ఇన్ఫర్మేషన్లు ఇస్తలేరు, నాకు ఎటువంటి పేపర్లు గిట్ట ఇస్తలేరు. అన్ని రకంగా పేపర్లు ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఆడిపోతావా ఈడిపోతావా అంటే బెదిరిస్తూ ఉన్నారు. ఇగో ఇది పట్ట పాస్బుక్ ఉన్నది జానకి రామరాజుకు. పట్ట పాస్బుక్ లోపల పర్మిషనే లేదు. ఇండ్లు కట్టుతున్నారు వీళ్ళంతా. ఈ విధంగా ఇగో ట్యాక్సులు వసూలు చేస్తున్నారు గ్రామ పంచాయతీ లోపల. పట్ట పాస్బుక్ ఉన్నాక ఇండ్లకే పర్మిషనే లేదు. ఈ విధంగా ఇగో ఆస్తి మార్పిడి చేస్తున్నారు గ్రామ పంచాయతీ లోపల. పట్ట ఒక సర్టిఫికేట్ లోపల లేని భూములకు అన్నిటికీ గ్రామ పంచాయతీలో ఆస్తి మార్పిడి చేసిండ్రు. మొత్తానికి ఇగో ట్యాక్సులు తీసుకున్నాడు, ఆస్తి మార్పిడి చేసుడు, పర్మిషనే లేదా అంటారు. నేను పోయి అడిగితే పర్మిషన్ లేదా అంటాను అంటున్నారు కానీ వీళ్ళ తాన ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. అన్నీ ఒక అగ్రికల్చర్ భూమి సార్ ఇది మండల ఆఫీస్లో చేపించుకున్నది. ఇది ఇగో 400 గజాలు ఎకరా 2 ఇక ఈ విధంగా చేసుకున్నారు. అసలే 1 ఎకరా మీ నరసింగమ్మకు మా అమ్మగారు 99లో. ఇక ఈ మండల ఆఫీస్లో చూడు ఏ విధంగా చేసుకున్నారు. ఇగో 400 గజాలది భూమి చేసుకున్నారు, ఎకరా 2 చేసుకున్నారు. మండల ఆఫీస్లో గజాల భూమికి పొజిటింగ్ ఆర్డర్ ఇచ్చిండ్రు. పాస్బుక్ ఎక్కిస్తారు. ఇగో పొజిటింగ్ ఆర్డర్ ఇది పంచినామా మండల ఆఫీస్ లోపల. ఈ విధంగా ఆఫీసులో మొత్తం డబ్బులు ఇచ్చి ఈ విధంగా దొంగతనంగా చేసుకొని నన్ను పూరా బెదిరించుకుంటూ నువ్వు వచ్చి అంటే చంపుతామంటని చెప్పి నా మీదనే ఉల్టా కేసులు పెట్టిపిస్తూ ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టి. ఇది అంతా ఇగో పాస్బుక్లోనేమో ఎకరా 7 ఉంటుంది, ఇక వాళ్ళది రికార్డ్ డైరీలోనేమో ఎకరా 2 ఉంటుంది. ఇక పంచినామా దాంట్లో లోపల ఎకరా 6 గుంటలు ఉంటుంది. ఆయన జానకి రామరాజు పాస్బుక్ ఇక పొజిటింగ్ ఆర్డర్ ఏమో ఎకరా 2 ఉంటుంది. ఈ విధంగా ఇంత దొంగతనాలు వాళ్ళు చేసుకొని ఇక పొజిటింగ్ 1బిలోనేమో ఎకరా 7 గుంటలు ఉంటుంది. 1బిలో ఇది పాస్బుక్ పాతది. ఎకరా 7 గుంటల పాస్బుక్ ఆయనది. అసలు నరసింగమ్మ పేరు మీదనే ఎకరా 3 గుంటల పాస్బుక్ ఉండగా ఈ జానకి రామరాజుకు ఎకరా 7 గుంటల పాస్బుక్ ఇచ్చిండ్రు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు. ఈ విధంగా ఇచ్చిండ్రంటని చెప్పి నేను ఎంఆర్ ఆఫీస్లో కేసు వేస్తే ఆ ఆర్టీఓ సర్తకు ఫార్వర్డ్ చేసి అన్ని కోర్టులో తీసుకోమంటని చెప్పి తీపియమంటని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిండు మాకు. ఈ విధంగా కడుతున్నారంట. గ్రామ పంచాయతీ లోపలికి పోయినాక ఇట్లా ఇల్లీగల్గా కడుతున్నారు సార్ అంటని అడిగితే 2012 సంధి అడుగుతూనే ఉన్న గ్రామ పంచాయతీ లోపల రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగిన, రిక్వెస్ట్ పెట్టి అడిగిన, ప్రతి ఆఫీసు తిరిగిన, ప్రతి కోర్టు తిరిగిన, అయినా కానీ గిట వాళ్ళు డబ్బులు తింటున్నారు, నన్ను దింపుతూ ఉన్నారు. రోజటి సంధి మొన్న 2023 లోపల మాత్రమే మా అమ్మని తోలుకపోయి నీది జాగా కాదమ్మా ఇట్లా చేస్తున్నారంటే ఆమె మీద ఛాతీ మీద కొట్టి ఈ అమ్మని ఇట్లా ఈ విధంగా చంపేసిండ్రు.
ఆ అమ్మ దవాఖానలో వేసిన నేను మొత్తం చూసిన ట్రీట్మెంట్ గిట్ట అన్ని చేపించిన అవి మొన్న చంపేసిన అంటానంటే ఉల్టా నా మీదనే కేసు పెడుతున్నారు, నావే చేస్తున్నారు. ఈ ఎంతవరకు న్యాయం సార్ ఇది? మీరు అన్ని నా పేపర్లు అన్నీ చూసి నాకు సరైన న్యాయం చేయగలరు. ఇప్పుడు నాకు పక్కల జాగా పక్కల గిట్ట రోడ్డు ఇడిచిన నేను, అయినా మళ్ళీ రాయేసి అన్నీ ఇప్పుడు మళ్ళీ సతాయిస్తున్నది ఆమె. అర్జున్ రాజు పుష్పవతి అనేట ఆమె. నేను ఆ వెనకాల గోశాల పెట్టిన, ఆ గోశాలకు పోనీయకుండా నన్ను సతాయిస్తూ ఉన్నారు. నర్సయ్య గౌడ్కు 1 ఎకరా 1999లో 1 ఎకరా మాత్రమే అమ్మినా. ఆయన తాన మీకు నర్సయ్య గౌడ్ ఎంత అమ్మిండో మాకు తెలియదు. ఆయనకు సంబంధము. మీరు ఎటువంటి డాక్యుమెంట్లు ఉన్నా కానీ గిట మీరు నర్సయ్యతోని కొట్లాడాలి. మీరు ఆయన తాన తీసుకున్నారు రిజిస్ట్రేషన్, ఆయన తాన చేసుకున్నారు. నేను నా సొంత భూమి, మా తాతగారి భూమి అంటని చెప్పి నా హక్కుదారుని అంటని చెప్పి నా భూమి లోపల నేను వస్తుంటే మీరు ఏమాత్రం అన్నీ ఇల్లీగల్ చేసుకుంటూ నన్నే సతాయిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని నాకు మొత్తానికి తెలుసు. అన్ని విధాలా నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద 2012 సంధి మిగతా ఏమేమి ఉన్నాయి నా దగ్గర, మా తాతగారి భూమి నేనే కదా చేసిచ్చింది, మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేవంటని చెప్పి 2012 సంధి ఈ విధంగా తిప్పలు పడుకుంటా తీసుకుంటా వస్తున్నా. నన్ను అప్పటి సంధి ఇదే రకంగా కేసులు పెట్టుకుంటూనే పోతున్నారు. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్లు లేవు, అయినా ఉంటే తెచ్చి సరైన న్యాయం ఎవరితో నా పెద్ద మనుషుల లోపల కూర్చొని సరైన న్యాయం చేసుకుందామని మనవి చేస్తున్నాను. నన్ను ఈ విధంగా సతాయించరాదు, దయచేసి కోరుచున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.